హలో వెల్కమ్ టు మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. కాంగ్రెస్ ప్రభుత్వానికి విద్యపై ఏమాత్రం శ్రద్ధ లేదని కర్తాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు గడిచినా విద్యను పట్టించుకోకుండా మద్యానికి మంత్రి నియమించారు, కానీ విద్యకు మంత్రి నియమించలేదని మండిపడ్డారు. కర్తాల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నూతనంగా ఏర్పడిన కస్తూర్బా భవనాన్ని ప్రారంభించకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చోద్యం చేసుకుందని అన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమై దాదాపు నెల గడుస్తున్నా ఇంతవరకు భవనానికి ఎందుకు ప్రారంభించలేదని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు కంబలపల్లి పరమేష్ మండిపడ్డారు. పాఠశాలను ప్రారంభించకపోతే బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు కంబలపల్లి పరమేష్ ఆధ్వర్యంలో భారీ ధర్నా చేపడుతుందని డిమాండ్ చేశారు. పాఠశాల ప్రారంభం కాక విద్యార్థులు తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ వెంకటేష్, జరప్ల రాధాకృష్ణ, జరప్ల దశరథ్ నాయక్, ఆనంద్, లక్ష్మీ నరసింహారెడ్డి, వీరయ్య, లచ్చిరాం తదితరులు పాల్గొన్నారు. అశ్వాపురం మండలం మనుగూరు హెవీ వాటర్ ప్లాంట్ గౌతమి నగర్ కాలనీ అశ్వాపురంలో పూరి జగన్నాథ్ రథయాత్ర ప్రారంభించి పూజలు నిర్వహించిన ప్లాంట్ జనరల్ మేనేజర్ చెర్ర పనహార. ఈ సందర్భంగా పిల్లలు వివిధ కళారూపాలు, నృత్యం ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో పూరి జగన్నాథ్ రథయాత్ర కమిటీ కార్యదర్శి స్వరాజ్ దాస్, అధ్యక్షులు అరుణ్, మహిపత్ర కమిటీ సభ్యులు ఎంఎం సాహా, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీటీవీ న్యూస్.